హాయ్ వివర్స్, మనం వచ్చేసి తెలుగు పూలు అనేటువంటిది కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. 6వ తరగతిది తెలుగు మంజరి అనేటువంటి పుస్తకము నార్ల చిరంజీవి గారు రచించింది. మధురమైనటువంటి మన భాష కంటేను చక్కనైన భాష జగతిన లేదు. తల్లి పాల కంటే తనయులకే పాలు పాలు బలము నీయగలవు తెలుగు బిడ్డ. మనకు వచ్చేసి తల్లిపాలు చాలా ముఖ్యమైనటువంటిది పిల్లవాళ్ళకి. ఇక్కడ మనకు ఏం చెప్తున్నారంటే, ఓ తెలుగు బిడ్డలకు తల్లిపాల కంటే శ్రేష్టమైనటువంటి పాలు మరొకటి లేనే లేదనమాట. కాబట్టి అలాగే మన తెలుగు భాష కంటే తీయనైనటువంటి భాష కానీ లేదా చక్కనైనటువంటి భాష కానీ ఈ జగత్తులోనే మరొకటి లేదు అని ఇక్కడ ఈ యొక్క పాఠంలో ఈ యొక్క పద్యంలో మనకు చెప్పడం జరిగింది. శ్రద్ధ లేని ఎడల చదువు సాములు రావు, శ్రద్ధయున్న రాని చదువు లేదు, శ్రద్ధ కలిగినేని చంద్రమండల యాత్ర సులభ సాధ్యమే యగు తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ ఏ కార్యాన్ని సాధించాలన్నా శ్రద్ధ అనేటువంటిది చాలా అవసరం అనమాట. చదువు సాములు రావాలంటే శ్రద్ధ అనేటువంటిది కావాలి. మనము చదువు బాగా రావాలంటే మనం శ్రద్ధ పెట్టి చదవాలన్నమాట. చదివితేనే మనకు చదువు అనేటువంటిది వస్తుంది. శ్రద్ధ అంటే ఎలాంటి పనినైనా అటువంటిది సాధించవచ్చు అనమాట. కాబట్టి మనము శ్రద్ధతో ఏదైనా పనిని సాధించవచ్చు. అలాగే చంద్రమండలం పైన కూడా కాలు మోపవచ్చు. ఆల్రెడీ కాలు మోపేశాము. కాబట్టి ఇక్కడ శ్రద్ధ అనేటువంటిది చాలా ముఖ్యము. మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈ యొక్క పద్యంలో. ఉన్నవాని చదువు ఊరేగబోవదు, లేనివాని చదువు హీనపడదు, చెరుకు వంటి చదువు చేరి తినిన నోట తీపి రసమే చిందు తెలుగు బిడ్డ. ఇక్కడ మనకు చెరుకు గడని కానీ కొరికినట్లయితే ధనవంతుడు తిన్నా లేదా పేదవాడు తిన్నా లేదా తీయగానే ఉంటుంది. అంతేగాని ధనవంతుడికి వచ్చేసి పాలులాగాను, తర్వాత వచ్చేసి పేదవాడికి వచ్చేసి నీరు మాదిరిగాను ఉండదు. కాబట్టి ఎవరు తిన్నా కానీ చెరుకు తీపే. కాబట్టి అలాగే ఉన్నవాని చదువు లేనివాని చదువు అనేటువంటిది లేదనమాట. కాబట్టి రెండు చదువు అనేటువంటిది ప్రతి ఒక్కరికి కావలసినటువంటిది, అది అందరికీ సమానమే. కోట్లు ఖర్చు చేసి గుళ్ళు కట్టింతురు, కూడు లేని వారి గోడు వినరు, పాపమెల్ల చేసి వట్టి పూజలు చేయ ఫలితమేమి గలదు తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ చాలామంది ఇప్పుడు ఈ కాలంలో మనం ఎక్కువగా కనిపిస్తూ ఉంటారనమాట. చాలామంది పాపులు కోట్లు ఖర్చు చేసి గుళ్ళను కడతారు, గోపురాలను కట్టిస్తారు, కానీ పేద సాధలను గూర్చి ఆలోచించరు. పాపిష్టి సొమ్ములతో పూజలు చేసినంత మాత్రాన ఫలితం అనేటువంటిది లభిస్తుందా అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారనమాట. కష్టపడి సంపాదించినటువంటి డబ్బే నిలవడం లేదనమాట. కాబట్టి మనము మోసం చేసి డబ్బుని కూడబెడితే అది ఎలాగ నిలుస్తుంది? పూజలు అంటే గోపురాలు కట్టించడం ద్వారా అదేమైనా మనపై ఒక పాపం అనేటువంటిది తొలగిపోతుందా? ఎప్పటికీ తొలగిపోదనమాట. వీలున్నంత వరకు మనము మంచి పనులే చేద్దాము. జన్మభూమి కంటే స్వర్గంబు వేరేది, మాతృభాష కంటే మధురమేది, కన్న తల్లి కంటే ఘనదైవమే మింకేముంది, తెలియమయ్యా నీవు తెలుగు బిడ్డ. సూక్తి మనిషికి వచ్చినటువంటి ఇక్కడ మనిషికి వచ్చినటువంటి పోనివి 3 అనమాట. మనిషికి వచ్చేవి 3 అనమాట. ఏంటంటే వచ్చిన పోనివి కీర్తి, జ్ఞానము, విద్య. ఇది వచ్చేసి మనిషికి వచ్చిందనుకోండి, ఇది పోనే పోవు అనమాట. మనిషిని విడిచి పోనే పోవు. ఇక్కడ ఓ తెలుగు బిడ్డ జన్మభూమిని మించినటువంటి స్వర్గము, తల్లి భాష కంటే తీయనైనటువంటిది, తల్లిని మించినటువంటి మరో దైవము ఈ లోకంలో లేనే లేదని ఇక్కడ మనకు ఈ యొక్క పద్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. కొత్త పదాలు వచ్చేసి మధురము, జగతి, తనయులు, గోడు, హీనపరచు, దైవము. అర్థాలు వచ్చేసి మధురము తీయదనము, జగతి లోకము, తనయులు కుమారులు కొడుకులు, చంద్రమండలం అంతరిక్షంలోని భూమికి ఉపగ్రహము, హీనపరచు కించపరచు, చిందుట వెలువడుట, కట్టించు నిర్మించడము, గోడు బాధ. మాతృభాష అమ్మఒడి నుండి నేర్చుకున్నటువంటి భాష అని మాతృభాష అంటాము. ఘనమైన గొప్పదైన